తెలుగునవ్ వార్తా వీక్షికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50% సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలామందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఆ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ సింగరేణి డబ్బులు 100 కోట్ల రూపాయలు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని మండిపడ్డారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. సొంత పార్టీ నేతలే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు, వివాదం ఇంకా చల్లారక ముందే ఆయన మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాజాగా విసన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ దుమారం రేపుతూ ఉంది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగానే రాయల్ అంటూ ఆయన తన స్టేటస్లో ఘాటుగా విమర్శించారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పుకోవచ్చని వెలుగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం, దగ అనే పదాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టులోని 2 టన్నుల్లో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని మంత్రి నిమ్మల క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కీలక పనులు పెండింగ్లో ఉండగానే అప్పటి సీఎం జగన్ పైలాన్ ఏర్పాటు చేసి జాతికి అంకితం పేరుతో డ్రామా ఆడారని అన్నారు. వెలుగొండ నీటితో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసగించడం ఓ లెక్క అని ఆయన అన్నారు. ఏఐ పురోగతికి అవసరమైన సిలికాన్ సప్లై చైన్ కోసం అమెరికా విదేశాంగ ప్యాక్ సిలికా ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ, ఆస్ట్రేలియా దేశాలు భాగంగా ఉన్నాయి. అయితే ఇందులో భారత్కు చోటు దక్కకపోవడం గమనార్హం. దీన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. హైటెక్ సరఫరా గొలుసులపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా దీన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇటీవల మోదీ ట్రంప్ సంబంధాల్లో వచ్చిన అపార్థాల నేపథ్యంతో భారత్కు ఇందులో చోటు దక్కదని తాము భావించామని, ఈ విషయం తమను ఆశ్చర్యపరచలేదని ఎద్దేవా చేశారు. ఈ బృందాల్లో భాగమై ఉంటే అది మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. గొప్ప స్నేహితుడైన ట్రంప్తో గురువారం ఫోన్ మాట్లాడినట్లు మోదీ ఎక్స్ పోస్ట్లో చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ పర్యటన సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి, క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృధా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కొత్త H-1B వీసా పిటిషన్పై ఏకంగా $1,00,000 ఫీజు విధించడాన్ని వ్యతిరేకిస్తూ 27 రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించాయి. ఈ విధానం చట్టవిరుద్ధమని, ప్రజల సేవలకు ఇది తీవ్ర ఆటంకం కలిగిస్తుందని ఆరోపిస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. అధ్యక్షుడు ట్రంప్ 2025 సెప్టెంబర్ 19న జారీ చేసిన ఆదేశాల మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ కొత్త ఫీజులను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయని రాష్ట్రాలు వాదిస్తూ ఉన్నాయి. ఈ దావాకు నాయకత్వం వహిస్తున్న కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోటా మాట్లాడుతూ, ఈ అక్రమ ఫీజు వల్ల ప్రభుత్వ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది, కీలక రంగాల్లో ఇప్పటికే ఉన్న సిబ్బంది కొరత మరింత పెరుగుతుంది అని అన్నారు. ఇవి వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.